సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరోసారి ఆహార భద్రతపై ఆందోళన వ్యక్తమవుతుంది. పట్నంలోని శ్రీ బాలాజీ స్వీట్ హౌస్ లో కొనుగోలు చేసిన కారా మిక్చర్లో నూనెలో వేయించబడిన బల్లి కనిపించడంతో షాక్ కి గురయ్యాడు ఓ వ్యక్తి. ఇంటికి తీసుకువెళ్లిన కారా మిక్చర్ను తింటూ ఉండగా అందులో బల్లి కనిపించడంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. వెంటనే సంబంధిత స్వీట్ హౌస్ కు వెళ్లి విషయం చెప్పగా షాపు యజమాని దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. షాపు యజమానిపై స్థానికులు ఫైర్ అయ్యారు. దీంతో బల్లిపడిన నూనెతో వేయించిన స్వీట్ హౌస్ లోని మిక్చర్ ప్యాకెట్లను స్థానిక కౌన్సిలర్ చెత్త డబ్బాలో పడేశారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు ఏమని చెప్పారు? ముగ్గురు మేము రాజస్థాన్లో చనిపోతే ఆడ ఉన్నామని చెప్పారు. రాజస్థాన్ ఉన్నాను. ఇప్పుడు ఎట్లా రాజస్థాన్ నైట్ 9 నువ్వు నాకు ఇచ్చినావా? చూసుకుంటే మీరు మాట్లాడుతున్నాను అక్కడ. ఇదే విషయం నువ్వు అప్పుడే వస్తే అంత ఉంటుంది చెప్పండి. నేను చెప్పిన సిస్టర్ అంకుల్ రమ్మాను మాట్లాడేసి వెళ్ళిపోతా, రెస్పాన్సిబిలిటీ కావాలి. మాకు ఏం అర్థం చెప్పిన మా పిల్లలు తిన్నారు, ఏమైనా అయితే ఫుడ్ ప్యాషన్ అయితే రెస్పాన్సిబిలిటీ అడిగిన. ఇటీవలి కాలంలో జిల్లాలో కల్తీ, నాణ్యత లేని ఆహార పదార్థాల ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఫుడ్ పాయిజనింగ్ వంటి ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే విచారణ చేపట్టి స్వీట్ హౌస్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మిక్చర్ తీసుకున్నాము పిల్లల స్నాక్స్ కోసం అని. అయితే ఈరోజు మధ్యాహ్నం మేము ఓపెన్ చేసేసరికి అందులో బాగా వచ్చింది. ఇదేంటి అని చెప్పేసి మేము ఓనర్ దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే ఓనర్ లేడు. ఏమంటే మా రాజస్థాన్ పోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళ అబ్బాయి అయితే వాళ్ళ వర్కర్ అయితే కిలో కార్ ఇస్తే తీసుకోపో, ఎక్స్చేంజ్ చేస్తే తీసుకోపో అని చెప్పి మాట్లాడుతుంటారు రెస్పాన్సిబిలిటీ లేకుండా. మా అబ్బాయి 8 years బాబు తిన్నాడు. మరి రెస్పాన్సిబిలిటీ ఎవరు అంటే కూడా ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇస్తలేదు. ఇప్పుడు 2 hours మేము ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత ఓనర్ వచ్చిండు. ఓనర్ ఇక్కడ ఉండి కూడా లేననే రెస్పాన్సిబిలిటీ ఇస్తుండు. మనిషి ప్రాణాల కంటే ఆయన పాలు కాల్చుకుంటున్నాడు, పాలకు విలువ ఇస్తుండు, ఆయన బిజినెస్ విలువ ఇస్తుండు. ఇంత అగ్రెసివ్ లేకుండా ఇంత ప్రాణాలతో చెలగట ఈ బాలాజీ రోజు మీద చర్య తీసుకోవాలని